हे गाइस नमस्ते वेलकम टू एपिकिंग तेलुगु इस गेम तो कैसे आप लोग सो हाय मामा नमस्ते अंदरिकी సో ఈరోజు నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే అయిపోతున్నా. సో ఇప్పటివరకు మనం బయటికి వెళ్ళింది లేదు. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ రైడ్ కాదు వ్లాగ్. సో వీలైతే రైడ్ అనుకోండి. అక్కడికి వెళ్ళి బైక్ అయితే రెంట్ తీసుకుందాం అనుకున్నా. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే మనం వియత్నాంకి అయితే వెళ్ళబోతున్నాం. సో నేను ఇన్స్టాగ్రామ్లో మన యూట్యూబ్లో అడిగాను కానీ సో చాలామంది అయితే గెస్ చేయలేకపోయారు అదనమాట. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. గైస్ మన ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చాం ఇప్పుడే. ఇదిగోండి వెనకాల మా అశ్వాన్ గారు బ్యాగ్ అయితే తీసుకొస్తున్నాడు. సుభాష్ అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. సో గైస్ ఫైనల్లీ మన బోర్డింగ్ పాస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం మామ. అక్కడ కొంచెం ఇష్యూ అయింది ఏంటంటే బోర్డింగ్ పాస్ స్కాన్ అవ్వలేదు. సో దానివల్ల కొంచెం ఇష్యూ అయింది స్టార్టింగ్. సో వెళ్తున్నా అనమాట, చాలా ఫాస్ట్గా వెళ్తున్నా. దోవలు తిరిపింది మామ, నిజం చెప్తున్నా. మన రణధీర్ అదే మన రంజిత్ వాళ్ళ బ్రో మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తుంటాడు కదా. మనోడు లేకపోయింటే అస్సాం అయిపోయాడిని. సో మనోడు ఏం చేశాడంటే యాక్చువల్గా మనోడికి కొంచెం ఫీవర్ అని చెప్పి రాలేదు. సో వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడు. సో రాగానే ఇంకా ప్రాసెస్ అంతా చేసి సో ఫాస్ట్గా అయితే వచ్చాం. కరెక్ట్గా ఇంకా బోటింగ్కి 5 నిమిషాలు ఉంది, పరిగెత్తుకుంటూ వచ్చా. సో ఇప్పుడు మనోడు నా కోసం వచ్చాడంట, కాకపోతే ఇంకా టైం అయిపోయిందని చెప్పి ఇంక కలవట్లే ఇంకా. సో గైస్ యాక్చువల్గా ఇక్కడ చూడండి, అక్కడ ఒక ఫ్లైట్ ఉంది అండ్ ఇక్కడ చూడండి వెనకాల 2 ఫ్లైట్లు ఉన్నాయి. సో కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో యాక్చువల్గా నేను రోడ్డు పైన చూశాను కానీ ట్రాఫిక్ గాల్లో కూడా ట్రాఫిక్ ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నా. ఫ్లైట్లు కూడా చూడండి మామ, నా లడ్డు లేదు, ట్రాఫిక్ అయిపోయి మొత్తం ఫ్లైట్లన్నీ అయిపోయాయి. సో ఆ ముందర ఫ్లైట్ కదిలేదాకా మా ఫ్లైట్ అయితే ఇప్పుడు ఎగిరేదిలే. సో వెయిట్ చేస్తున్నాం మేము. మొత్తానికి కోల్కతా అయితే వచ్చాం. సో ఇప్పుడైతే మన బస్సులో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ ఇమిగ్రేషన్కి అయితే వెళ్ళాలి. సో చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. సో నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి మనకి 8కి ఉంది, 8:30. సో ఇప్పుడు వచ్చేసి 5:20 అవుతుంది. సో 3 గంటలు ఇక్కడ టైం వేస్ట్ చేయాలి. సో పెద్ద టాస్క్ అవుట్ జరిగింది మావా, నిజం చెప్తున్నా. సో యాక్చువల్గా మన రణధీర్ బ్రో ఉంటాడు, మనం ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే మనకి స్పెషల్ ఎంట్రీలో తీసుకెళ్తాడు, అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. ఈసారి మనోడు రాలా. సో వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడు అనమాట. సో అయితే ఏం జరిగిందంటే మనకి ఈ బోటింగ్ పాస్ అవన్నీ దగ్గరుండి మనోడు పాపం పంపించిన అతను అన్ని దగ్గరుండి చూసుకున్నాడు. అయితే సీన్ ఏమైందంటే బోటింగ్ పాస్ స్కాన్ అవ్వట్లా. అమ్మ ఏంట్రా ఇది స్కాన్ అవ్వట్లేదు అనుకున్నాం. మళ్ళీ వెళ్ళి ఇంకో బోటింగ్ పాస్ తీసుకొచ్చాం, అది స్కాన్ అవ్వట్లా. సో మాకేమో పక్క టైం అయిపోతుంది, బోటింగ్ టైం అయిపోతుంది. వీళ్ళేమో బోటింగ్ పాస్ సరిగ్గా పని చేయట్లా. ఎందుకులే ఆ టెన్షన్లో మళ్ళీ ఫైనల్గా ఇంకా లేదో మాట్లాడి మళ్ళా ఎయిర్ హోస్టర్స్ వచ్చి అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మాట్లాడి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అబ్బో పెద్ద టాస్క్ అయితే చేసాం. ఇప్పుడు ఏంటంటే మనకి 8:30 ఫ్లైట్. సో ఇప్పుడు మనం ఇంకా ఈ ఇంటర్నేషనల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది ఏంటి ఇవన్నీ చూసుకోవాలి. సో చూసుకొని ఇంకా దాని తర్వాత లోపలికి వెళ్ళిపోయి 2 రూపాయలతో ఫుడ్ తినాలి. చాలా ఆకలి వేస్తుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఏం తినలేదు. ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది, ఇవ్వండి ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఇక్కడ సీన్ ఏం జరిగిందంటే ఫస్ట్ నా బ్యాగ్ నాపాడు. మన గోప్రో అది చూసి మైక్ లోపల ఒకటి ఉంటుంది ప్లాస్టిక్ది. సో అదేంది అది చూపించు అది ఇది అన్నాడు. సరే అది అయిపోయింది కదా అనుకున్నా. మళ్ళీ ఆపాడు బ్యాగ్ని. ఈ బ్యాగ్ని ఎందుకు ఆపారా అంటే లోపల ఏదో స్టిక్ లాగా ఉంది అది ఇది అన్నాడు. స్టిక్ ఏంటబ్బా అని అనుకున్నాను. సో తర్వాత అర్థమైంది, ఓకే దాంట్లో గోప్రోకి సంబంధించి స్టిక్ పెట్టా. సో ఆ స్టిక్ చూపిస్తే ఇదేంటి ఈ సెల్ఫీ స్టిక్ కాదు అంటే అవును సరే అది గోప్రోకి వస్తుంది, ఇలా పెట్టచ్చు అది ఇది అని చూపించా. అమ్మ నాకైతే నిజంగా అక్కడి నుంచి వచ్చేదాకా నిజం చెప్తున్నా కదా ఒక్క సెకండ్ ఏం అర్థం కాలే. సో ఇప్పుడైతే నేను ఓన్లీ మన బ్యాగ్ ఒకటే తీసుకున్నా. సో ఏదైతే చెక్ ఇన్ బ్యాగ్ ఉంటుందో డైరెక్ట్ నాకు ఈ ఫ్లైట్కి వాళ్ళు షిఫ్ట్ అయితే చేస్తారు, కనెక్టింగ్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే 8 వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక నేను ఏంటంటే ఇమిగ్రేషన్కి కొంచెం టైం పడుతుంది అనుకున్నా,
బట్ అంత సీన్ అయితే ఏం లేదు. సో సింపుల్గా వెళ్ళాము, పాస్పోర్ట్ చూపించాం, బోర్డింగ్ చూపించాం. వాళ్ళు ఎక్కడికి ఏంటి అని కూడా అడగలేదు, వీసా అడిగాడు, వీసా చూపించాను. సో వీసా అదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్కి వచ్చాం. సో అక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్, ఏం అడగలేదు. ఒకవేళ అడిగితే మీరు ఎప్పుడైనా ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే పలానా ప్లేస్, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, వియత్నాంకి వెళ్తున్నాను, దేనికి, టూరిజం, అంతే, అంతమించి వెళ్ళలేదు. నేను ఇంకా ఏదో అనుకున్నాను భయ్యా. సో ఎందుకంటే ఫస్ట్ టైం కదా, సో మనకు తెలియదు. సో మనకైతే అంతే, ఇంకా అంతమించి ఇంకా క్వశ్చన్స్ అయితే ఏం లేదు. ఒక పెద్ద సీన్ ఏం జరిగిందంటే, నేను మన హైదరాబాద్లో నా బ్రీఫ్ కేస్ ఏదైతే ఉందో, సో దాన్ని చెక్ ఇన్ ఇచ్చేటప్పుడు దాని లోపల పవర్ బ్యాంక్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండకూడదు. సో నేనేం చేశాను, పవర్ బ్యాంకు, ల్యాప్టాప్ అన్నీ దాంట్లో పెట్టేసాను. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం ఈ బ్యాగ్ తగిలించుకొని వచ్చేటప్పుడు ఇక్కడ చెక్ ఇన్ దగ్గర అన్నీ తీయాలి, ట్రాలీలో పెట్టాలి, తొయ్యాలి, అన్నీ చాలా టైం పడుతుందని చెప్పి నేను అన్నీ మొత్తం A to Z సూట్ కేసులో తద్దేసా. ఇది ఖాళీ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నా. సో అయితే సో నేనేం చేశానంటే, సో ఖాళీ బ్యాగ్ ఒకటి పెట్టుకున్నా. సో అయితే సీన్ ఏమైందంటే, సో మనోడు చెప్పాడు తర్వాత, బ్రో ఏం ఉండకూడదు బ్రో అంటే, సరే నేను పవర్ బ్యాంక్ తీసేసాను ఫస్ట్. సో దాని తర్వాత మళ్ళీ మర్చిపోయాను నేను, ల్యాప్టాప్ కూడా మన బ్రీఫ్ కేసులోనే ఉందని చెప్పి మళ్ళీ బ్యాగ్ పెట్టి మళ్ళీ ల్యాప్టాప్ తీసేసి, సో ఈ బ్యాగ్ తెచ్చుకోవడం నిజంగా నాకు చాలా హెల్ప్ అయింది. నేనేమనుకున్నానంటే, మన రైడింగ్ తీసుకున్నాం కదా రైనాక్స్, సో ఆ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా. సో నిజంగా నేను ఈ బ్యాగ్ తీసుకోవడం నా అదృష్టం. ఒకవేళ కానీ ఈ బ్యాగ్ తెచ్చుకోకుండా అని అంటే నా ల్యాప్టాప్ అక్కడే అయిపోయేది. ఎందుకంటే ఆ బ్యాగ్లో మనకి ల్యాప్టాప్ సరిపోదు. ఇంకా అలా లేదు అనుకుంటే ఇంకా మనం చేత్తో పట్టుకొని తిరుక్కోవాల్సిందే దాన్ని, అంతే. అంటే మన ఎయిర్పోర్ట్ వరకు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు చెక్ ఇన్ బ్యాగ్ ఏదైతే ఇస్తారో దాంట్లో ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉండకూడదు, పవర్ బ్యాంక్ ఉండకూడదు, చార్జర్లు ఇవి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అదనమాట మ్యాటర్. సో ఇంకో విషయం ఏంటంటే, మీ క్యారింగ్ బ్యాగ్ ఏదైతే ఉందో అందులో స్ప్రేలు పెట్టుకోవడం కానీ, తర్వాత బాడీ లోషన్స్ ఉంటాయి కదా, సో ఇలాంటివి పెట్టుకోవడం కానీ, ఇలాంటివి చేసినా మీకు అది రానివారు, ఆపేస్తారు దాన్ని కూడా. ఎందుకంటే లాస్ట్ టైం నన్ను ఆపేశారు, అందుకే అంటున్నా. ₹2 ఫుడ్కి అయితే వచ్చాం. ఇవ్వండి, ఇందాక బిర్యానీ పెట్టుకున్నా మామ, దరిద్రం అంటే దరిద్రమైన టేస్ట్, అసలు ఏమీ బాలా. ఇదిగోండి ఇప్పుడు ఏవో బోండాల్లాగా ఉన్నాయి, ఏదో తినాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి. ఇంక ఇక్కడే ఇట్లా ఉంటే ఇంకా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లుంటుందో. లోపల ఏదో క్యాబేజీ పెట్టారు, 2 బ్రెడ్ ముక్కలు వేసుకున్నా, పన్నీర్ కూర ఒకటి వేసుకున్నా. టేస్ట్ అయితే ఇంకా ఓకే. అంటే ఇంకా ₹2 ఇది మాత్రం పెడుతున్నారంటే అది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ₹2 వచ్చిన వాళ్ళే. మనకి క్రెడిట్ కార్డు ఉంటే ₹2 స్వైప్ చేయడం, అంతే వచ్చి తినేయడం. సో గైస్ ఫైనల్లీ మన హోచిమిన్ ఫ్లైట్ అయితే ఎక్కేసాం. సో ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ హోచిమిన్ అనమాట. సో మనం వెళ్ళేసరికి 1:42 అలా అవుతుంది, అండ్ రూమ్కి వెళ్ళేసరికి 2:30 అలా అవ్వచ్చు నాకు తెలిసి. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యాబ్ బుక్ చేయాలి. సో హే గైస్, మొత్తానికి అయితే వియత్నాం అయితే వచ్చాం. ఇప్పుడు హోచిమిన్ సిటీ, అదేందే హోచిమిన్, అంతే హోచిమిన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ టైం వచ్చేసి 1:40 అలా అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు వెళ్ళి మన బ్యాగ్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. సో లెట్స్ సీ మామ. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను మామ. సో రూమ్ వచ్చేసి నాది 10th ఫ్లోర్లో ఉంది. అమ్మా ఇక్కడ వాళ్ళతో మాట్లాడడానికి నిజంగా దోల తీరిపోతుంది. అన్నాడు, అర్థం కాలా. సరే అని చెప్పి మన గూగుల్ ట్రాన్స్లేటర్ పెడితే ఐ నీడ్ యువర్ పాస్పోర్ట్ అన్నాడు. సరే ఇక పాస్పోర్ట్ ఇచ్చాను, ఇక మన రూమ్ అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు నా రూమ్ వచ్చేసి 10th ఫ్లోర్లో ఉంది. సో రూమ్ అయితే మామ నిజం చెప్తున్నా 1200 రూమ్. ఇది జస్ట్ 1200 పడింది నాకు పర్ డే. నెక్స్ట్ లెవెల్ ఉంది, చూపిస్తా చూడండి రూము. ఇదిగోండి, ఇది రూమ్. అసలు ఎంత బాగుంది తెలుసా రూము. అంటే ఇంత పెద్ద రూము మనకి 1200 అంటే చాలా బెటర్ అసలు. చూడండి
ఇక్కడ మనకి వ్యూ పాయింట్ అయితే ఉంది, బట్ ఇదంతా తపాస్ వ్యూ అనమాట. సో ఏం కనిపించట్లా, ఏమి లేదు ఇక్కడ, ఓన్లీ బిల్డింగ్లు తప్ప. అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇక్కడ కూడా అంతే. అండ్ ఇదిగోండి అంతే, ఆల్మోస్ట్ ఇక్కడ ఏం లేదు ఇంకా. అండ్ ఇక్కడ అదిగోండి ఈ కింద ఏదైతే మీకు కనిపిస్తుందో ఇదంతా మొత్తం, అది మొత్తం నైట్ స్ట్రీట్, వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది కదా. సో అది వాకింగ్ స్ట్రీట్. ఇది ఒకటి వచ్చేసి వాష్రూమ్, ఇంకోటి వచ్చేసి స్నానం చేయడానికి షవరు. సో చాలా బాగుంది రూమ్ అయితే. సో ఇది 1200కి వర్తా కాదా చెప్పండి. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏమైపోయిందంటే, నేను ఇప్పటివరకు ఇంకా సిమ్ తీసుకోవాలా. ఎయిర్పోర్ట్లో దిగేసా, ఒక పక్క నెట్ లేదు, ఇంకో పక్క ఏంటంటే మనకి ఏమంటారు హోటల్కి వెళ్ళాలి. సో హోటల్కి ఎలా వెళ్ళాలి ఏంటి, సో ఇది ఆలోచిస్తూ ఉన్నా. తర్వాత నాకు గుర్తొచ్చింది. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే, ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా సింపుల్ డార్లింగ్. మీరేంటంటే ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇమిగ్రేషన్ ఉంటుంది మళ్ళీ అక్కడ. సో పాస్పోర్ట్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత బయటకు వచ్చేసి బ్యాగ్ కలెక్ట్ చేసుకొని, బ్యాగ్కి అరగంట పట్టింది భయ్యా. సో బ్యాగ్ కలెక్ట్ చేసుకొని బయటికి రాగానే చాలామంది క్యాబు, సిమ్లు, మీకు మనీ ఎక్స్చేంజ్ మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉంటాయి. కానీ నా సజెషన్ ఏంటంటే, మీరు బయట తీసుకోవడం బెటర్. ఎయిర్పోర్ట్లో చాలా ఎక్కువ ఉంటుంది, అంత ఇవ్వరు మీకు, బయట తీసుకోవడం బెటర్. సో మీరు ఏం చేస్తారంటే, ఎయిర్పోర్ట్లో ఫ్రీ వైఫైస్ ఉంటాయి. సో ఆ ఫ్రీ వైఫైని కనెక్ట్ చేసేసుకొని గ్రాప్ అని ఒక యాప్ ఉంటుంది. సో గ్రాప్ అని ఒక యాప్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకున్నారంటే సేమ్ అది మన స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో లాగా. సో అందులో మీరు బైక్, కారు, ఫుడ్ ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే, మీరు జస్ట్ మీ యొక్క కార్డ్ని యాడ్ చేసుకుంటే ఆటో డెబిట్ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఎలా అయిందంటే, నేను అక్కడికి ఎయిర్పోర్ట్లో దిగంగానే నేను ఒక క్యాబ్ని అయితే బుక్ చేశాను, హోటల్ లొకేషన్ పెట్టేశాను, బుక్ చేశాను. బుకింగ్ కన్ఫర్మ్ అవ్వగానే నాకు 500 రూపాయలు కట్ అయిపోయి, 542 సంథింగ్ ఎంతో కట్ అయింది నాకు. అంటే నైట్ కాబట్టి, అంటే వీళ్ళ కరెన్సీ ప్రకారం నాకు 1,50,000 వియత్నామ్స్ డాంగ్స్ డింగ్స్ ఏదో అంటారు వీళ్ళు, 1,50,000 పడింది వీళ్ళ దాంట్లో. అదే నేను కోల్కతాలో ఉన్నప్పుడు చెక్ చేశాను, అప్పుడు టైం మనకి 7, 8 ఆ టైంలో, అప్పుడు 1,15,000 ఉంది. అంటే నైట్ కదా, చాలా ఎక్కువ పెరిగిపోయింది. అండ్ మనకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే 1.5 అవర్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళకి 1.5 అవర్ ఎక్కువ, మనకి తక్కువ. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:41 అవుతుంది. సో ఇక మన ఇండియాలో 1.5 అవర్ బ్యాక్ ఉంటాం అనమాట. సో అది మ్యాటర్. సో గ్రాప్ అనే యాప్ ఉంటుంది. సో దాంట్లో మీరు ఏంటంటే ఆటోమేటిక్గా మీ కార్డ్ యాడ్ చేసుకుంటే, సో ఏది మన ఇండియన్ కార్డే, సో మనం యాడ్ చేసుకున్నాం అంటే ఆటోమేటిక్గా మన కార్డ్ నుంచి డబ్బులు అయితే కట్ అయిపోతాయి. మీరు ఫుడ్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే మీరు క్యాబ్ ఏదన్నా బుక్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో చాలా బాగుంది యాప్ అయితే. సో నన్ను అది సేవ్ చేసింది. ప్రస్తుతానికి అయితే రూమ్కి వచ్చేసా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, అండ్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. అండ్ రేపటి నుంచి మన వ్లాగులు ఎక్కడికి ఏంటి అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ చలో మరి కలుద్దాం. అండ్ ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అయిపోతే నోరు కూడా తిరగట్లా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. చలో గైస్ మరి చిక్కే బాయ్, लव यू गाइस। क्या करूं मैं, मर जाऊं? मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी। साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता, साडा कुत्ता टॉमी, साडा कुत्ता कुत्ता।